హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పుడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా ఏపీలో మరో అల్పపీడనం రేపటి నుంచి ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ వాసులకు ముఖ్య గమనిక, మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ అండమాను సముద్రం మీదుగా శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ ఆవర్తనం ఆదివారానికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనంగా మారిన తర్వాత 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కుర్మానాథ్ ప్రకటించారు. ఇక దీని ప్రభావంతో సోమవారం ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం అంటే డిసెంబర్ 17వ తారీఖున కోస్తా రాయలసీమల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. అల్పపీడనం, భారీ వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన 2 అల్పపీడనాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫెంగల్ తుఫాను కారణంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత మరో అల్పపీడనం ఏర్పడినట్లు సమాచారం. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం కారణంగా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పంటలు కూడా దెబ్బతిన్నాయి. తిరుపతి జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ అల్పపీడనం ఎఫెక్ట్ తగ్గిందని అనేలోపు మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అంటే డిసెంబర్ 17 నాటికి ఆవర్తనం కాస్త అల్పపీడనంగా బలపడుతుందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.